రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రానున్న 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ హైదరాబాద్లో పలు చోట్ల భారీగా వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. పశ్చిమ నైరుతి దిశల నుంచి ఈదురుగాలులు వీస్తున్నట్టు చెప్పారు. ఇవాళ రేపు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. సిటీలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో భారీ వాన పడింది. మెహదీపట్నం, బంజారా హిల్స్ ఏరియాల్లో కుండపోత వాన కురిసింది. మాదాపూర్, జూబ్లీ హిల్స్ ఏరియాల్లో వాన దంచికొట్టింది. కారు మబ్బులతో వాతావరణం మారిపోయింది. కుండపోత వానకు కేవలం 15 నిమిషాల్లోనూ వర్షం నీరు మోకాల లోతు నీరు చేరింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూకట్పల్లి, కేపీహెచ్పీ కాలనీ, నిజాంపేట క్రాస్ రోడ్స్, బాలనగర్ ఏరియాలోనూ వర్షం పడింది. చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ వాన పడింది. మలక్పేట, చాదర్ఘాట్, మాదనపేట, సైదాబాద్, సంతోష్ నగర్, సరూర్ నగర్, చైతన్యపూర్ ఏరియాల్లో మోస్తారు వర్షం పడింది. సిటీ శివార్లోనూ వర్షం పడింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్ దేవుపల్లి, హిమాయత్ నగర్, కిస్మత్పుర, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, కోకాపేట్, గండిపేట ఏరియాల్లో తేలికపాటి వర్షం కురిసింది. బండ్లగూడ, జాగిర్ మున్సిపాలిటీలో పలు ప్రాంతాల్లో వర్షానికి కరెంటు అంతరాయం ఏర్పడింది. టోలీ చౌక్ పరిధి గోల్కొండ, ఎండీ లైన్స్లో ఈదురుగాలులకు 200 ఏళ్ల నాటి భారీ చెట్టు విరిగిపడింది. చెట్టు మీద పడడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 4 బైకులు డ్యామేజ్ అయ్యాయి. సిటీతో పాటు జిల్లాలోనూ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం, ఆదిపట్ల, తుర్కాంచాల్ ఏరియాల్లో వాన దంచికొట్టింది. అబ్దుల్లాపూర్ మేట్లో వర్షం పడింది. మేడ్చల్ జిల్లాలో గట్కేసర్ మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. భారీ వర్షానికి పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 4 గంటల వరకు అత్యధికంగా లంగర్ హౌస్లో 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫ్ నగర్లో 4.6, షేక్పేట్లో 4 సెంటీమీటర్లు, అత్తాపూర్లో 2.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు అధికారులు. ఇక వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత లైవ్లో అందిస్తారు. హరిత, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలపై అప్డేట్స్ ఏంటి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతుంది? ఈ రోజు వర్ష సూచన వేసింది ఐఎండీ. ముఖ్యంగా ఉత్తర జిల్లాల్లో చాలా జిల్లాలకు సంబంధించి ఇటు మనకి వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో మనం ఈరోజు చూసాం. సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమైన వాతావరణంతో సడన్ రెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మనకు దాదాపు 3 గంటల ప్రాంతంలో ఒక అర్ధ గంట పాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ వర్షపు నీరు చేరింది. అయితే ఇక హైదరాబాద్తో పాటు మనకు రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్, మల్కాజ్గిరి, మనకి సంగారెడ్డి, ఈ జిల్లాలతో పాటు సెంట్రల్ జిల్లాతో పాటు మనకు ఆదిలాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్, అట్లాగే ఖమ్మం, ఈ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ రోజు మనకు ఎల్లో అలర్ట్ అయితే రాష్ట్రానికి జారీ చేసింది. ముఖ్యంగా ఇటు ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నేపథ్యంలో ఎల్లో అలర్ట్ అయితే ఈ రోజు జారీ చేసింది. మరో 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కంటిన్యూగానున్నాయి. ముఖ్యంగా మనకు స్టేట్ వైడ్గా చూసుకుంటే మనం ఇప్పుడు చెప్తున్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలకి దాదాపు 2-3 రోజుల పాటు కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డితో పాటు నల్గొండ, సూర్యాపేట, అట్లాగే మహబూబాబాద్, వికారాబాద్, ఈ జిల్లాల్లో
మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు, దాంతోపాటు తేలికపాటి వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉంది. ఈ వెదర్ కండిషన్స్ మరొక 2-3 రోజుల పాటు కూడా కంటిన్యూ కానున్నాయి. ప్రజెంట్ నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రం మీద వర్షాలు కురుస్తున్నాయి. దానికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కారణంగా ఇటు ఈదురు గాలులు, ఉరుముల మెరుపులతో కూడిన వర్షం అయితే కనిపిస్తుంది. మరొక 3-4 రోజుల పాటు ఇలాంటి రెయిన్స్ కంటిన్యూ కానున్నాయి. ఇక జూలై మొదటి వారంలో మనకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ప్రజెంట్ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల మనకు జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఒక గంట సేపు కురిసిన వర్షానికి దాదాపు 4.5 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అయితే ఈ వర్షాల నేపథ్యంలో ఇటు అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఇటు మనకి హైదరాబాద్ మంత్రిగా ఇన్ఛార్జ్ ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా అధికారులను అలర్ట్ చేశారు. మరి కాసేపట్లో అధికారులతోటి వర్షాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో ఏర్పడ్డ ఇబ్బందులకు సంబంధించి టెలికాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాల నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ప్రజెంట్ మనకు జూన్ నెలలో సగటున రెగ్యులర్గా కురిసే వర్షపాతంతో పాటు మాన్సూన్లో కురిసే వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా మనకు జూన్ మొదటి వారంలో ఇటు నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయినప్పటి నుంచి కూడా మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు చూస్తున్నాం. అయితే ఇది ఒక స్పెల్స్ లాగా ఒకేసారి కుండపోతగా వర్షం పడుతోంది. ప్రజెంట్ ఈ వర్షాల నుంచి రానున్న రోజుల్లో కంటిన్యూ రెయిన్ కనిపించే అవకాశం ఉంటుంది. అంటే మనకి మాన్సూన్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ రాష్ట్రం మీద ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. రానున్న రోజుల్లో భారీ వర్షాలకు ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఇటు అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఉత్తర జిల్లాలు, దాంతోపాటు ఈశాన్య జిల్లాలు, కొన్ని చోట్ల సెంట్రల్ సిటీ స్టేట్ వైడ్గా ఉన్న సెంట్రల్ జిల్లాలకు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇటు ఐఎండీ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ రోజు మాత్రం ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు పగటిపూట చూసాము, కానీ మనకు మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా వెదర్ అంతా ఒక్కసారిగా చేంజ్ అయింది. అంటే మనకు వర్షాలు ఎప్పుడు కురుస్తాయి, ఎప్పుడు పగటిపూట ఉష్ణోగ్రతలు ఉంటాయి అన్నది అర్థం కావట్లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇలాంటి ఒక వెదర్ కండిషన్స్ ఫస్ట్ టైం చూస్తున్నాము. గత జూన్ నెలలో చూసుకుంటే లోటు వర్షపాతం నమోదైంది, కానీ ఈసారి మాత్రం నైరుతి ఋతుపవనాలు త్వరగా రావడంతో ఇటు మోస్తారు వర్షాలతోటి ఒక మంచి రైతులకు ముఖ్యంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది విత్తనాలు వేసుకునే టైం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వెదర్ కండిషన్స్లో వర్షాలు మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి విత్తనాలు కూడా కొట్టుకుపోకుండా ఉండేలాగా ఉండే రెయిన్స్ కాబట్టి ఇవి అనుకూలమైన వాతావరణమే అని కూడా ఇటు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు ఉండే ఛాన్స్ ఉంది. దీన్ని అలర్ట్ని దృష్టిలో పెట్టుకుని ఇటు అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మేజర్ సిటీస్లో రెగ్యులర్గా మనకు ట్రాఫిక్ జామ్స్ కావచ్చు, నాలాల్లో ఏర్పడే ఇబ్బందులు చూస్తుంటాం. దాంతోపాటు ఇటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతాయి కాబట్టి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ అయ్యి మాన్సూన్ టీంలతోటి ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించాలని ఇటు అధికారులు కావచ్చు, రాష్ట్ర యంత్రాంగం కూడా అలర్ట్ అయ్యి అధికారులు అయితే అప్రమత్తం చేస్తోంది. ప్రజెంట్ మరో 2-3 రోజుల పాటు తేలికపాటి నుంచి కూడా మోస్తారు వర్షాలు రాష్ట్రానికి అయితే అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న రోజుల్లో ఇటు భారీ వర్షాలు కూడా ఛాన్స్ ఉంది. అయితే గత సంవత్సరం చూస్తే లోటు వర్షపాతం ఉంది. ఈసారి లానినో ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఈసారి మనకు ఎలినినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు మనం సమ్మర్ సీజన్లో చూసాం. అదేవిధంగా ఈసారి లానినో ప్రభావంతో దాదాపు 100 ఏళ్ల తర్వాత ఇట్లాంటి కండిషన్స్ ఏర్పడతాయని ఇటు వాతావరణ నిపుణులు అయితే చెప్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో అంటే మనకు జూలై కావచ్చు, ఆగస్టు నెలలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. సమృద్ధి వర్షాల నేపథ్యంలో ఇటు ఆయకట్ట రైతులకు కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు వరదలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ముంపు ప్రాంతాలు కావచ్చు, ముంపు గ్రామాల్లో ఉండే వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా రానున్న ఒక వారం రోజుల పాటు కూడా ఈ తేలికపాటి వర్షాల తర్వాత జూలై 1st వీక్ నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ప్రజెంట్ వెదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓటు స్టూడియో.